నా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఒక సంవత్సరన్నర కాలం గడుస్తుంది కదా. సో ఇంత ముందు ప్రభుత్వం బాగుందనిపిస్తుందా, పాలన ఇప్పటి ప్రభుత్వం బాగుందనిపిస్తుందా? పాలనా పరంగా చూస్తే ఇంతకుముందు కంటే ఈ పాలన కొంచెం ఆ, కొంచెం తేలికపాటిగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ, అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జాబులు కానీ కొంచెం అన్ని పథకాలు కానీ తొందరగా అమలు అవ్వడం జరిగింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ పథకాలన్నిటి వాళ్ళు అనౌన్స్ చేయడం తప్ప అది అమలు కావడం లేదు సరిగ్గా. ఏదో ఇప్పుడు ఏదన్నా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏదో ఒకటి ఇష్యూ అయినప్పుడు మేము ఇలా చేస్తామని చెప్తున్నారు, కానీ ప్రత్యేకంగా మేము ఈ పని మీద ఉన్నామని చెప్పి చెప్పడం లేదు. ఆ పరంగా నడుస్తుంది. ప్రస్తుతానికైతే అంత లేదు. ప్రభుత్వం మారిన తర్వాత చాలా ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయి రైతులకు కానీ. రైతులకు ఇప్పుడు ఇంతకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ, ఆ, అది అదే రైతు బంధు పథకం అవన్నీ వస్తుండే. ఇప్పుడు అది కూడా చాలా తక్కువ రావడం జరిగింది. అది కూడా కొంచెం లిమిటేషన్ పెట్టిండ్రు. అది కూడా ఒక మంచి కొరకే, కానీ అది రెగ్యులర్గా పడితే బాగుంటుంది. ఇప్పుడు సీజన్ బట్టి వాటర్ కూడా తక్కువైనాయి. మాది మహబూబ్నగర్ డిస్టిక్, కొత్త నార్కల్ డిస్టిక్. ఒకప్పుడు నీళ్లు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నీళ్లకు కొరత లేకుంటుండే. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కొంచెం నీళ్లు తగ్గినాయి. ఇంకా అది బ్యాక్ వాటర్ తగ్గడం వల్ల తగ్గిందా లేకపోతే ఏంటికో తెలియదు. ఈ ఎండాకాలం కూడా చాలా వరి పండించే పద్ధతి ఉండే. ఈ ప్రభుత్వం మారినాక వరి కూడా పండించడం తగ్గింది. ఆ రకంగా కొంచెం ఇబ్బందులే ఉంది. ప్రభుత్వం ఇంకొంచెం చర్యలు తీసుకొని మంచిగా చేయాలని ఇంకా టైం ఉంది. వచ్చే సంవత్సరంన్నరనే అవుతుంది కాబట్టి అన్నీ ఇప్పుడే కావాలని ఏం లేదు. ఇంకొక మూడు సంవత్సరాల టైం ఉంది కాబట్టి ఇంకా కొంచెం మంచిగా చేస్తే బాగుంటుంది. ప్రజాపాలన అన్నారు, బాగానే ఉంది. ఓట్లు వేసి గెలిపించుకున్నాం. వాళ్ళు ఇంకా కొంచెం బెటర్గా చేస్తే బాగుంటుంది. అంటే ఇంతకుముందు ఏదైతే పథకాలు ప్రవేశపెట్టారో వాళ్ళు ఇన్స్టాంట్ గా అమలు చేశారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇచ్చింది కానీ అవి ఇట్లా అమలు పరచడంలో కొంచెం లేట్ చేస్తుంది. సో ఇది మహిళలకు 2500 అని చెప్పారు. అది ఎవరికైనా వస్తున్నాయి ఇక్కడ? ఇంకా అది లేదన్న. ఇందిరమ్మ ఇల్లు అంటే కొంతమందికి శాంక్షన్ అయినాయి, కొంతమందికి ఏదో వాళ్ళ లిస్టు కొంతమంది పేర్లు ఇచ్చిర్రు, వాళ్ళ కాడికి వచ్చినాయి. ఇంకా అది కూడా పూర్తిగా అమలు కాలేదు. అమౌంట్ ఎంతమంది పడ్డాయి అనేది క్లారిటీ లేదు. అయితే ఈ మధ్యనే నిరుద్యోగ నిర్మూలన కోసం కొంతమంది కన్నా సాయం చేద్దామని చెప్పేసి రాజీవ్ వికాసం అని ఒక పథకాన్ని అయితే ప్రారంభించారు. దాంట్లో భాగంగా దాదాపు 50,000 నుంచి 4 లక్షల వరకు రుణం ఇస్తామని చెప్పారు. సో దాని గురించి ఏమంటారు మరి? అది డేట్ ఇంకా అయిపోలేదు. రేపు 14 వరకు అప్లికేషన్ ఉంది. అది కూడా ఖచ్చితంగా అందరికీ అందితే బాగుంటుంది. కానీ కొన్ని అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏమైందంటే కాంగ్రెస్ లీడర్లకు వాళ్ళ మధ్యన ఉండే యువతకు అట్లా ఇచ్చే ప్రయత్నం జరిగిందనుకో, అది ఫెయిల్ అయినట్టు. అందరికీ ప్రతి ఒక్కరికి అది ఇప్పుడు నిరుద్యోగులు అన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఉండాలి. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళు అండ ఉన్నారు, మేము వాళ్ళకి ఇయ్యమన్నట్టు ఉండకూడదు. ప్రతి ఒక్క యువతకు అది అందితే అది కూడా చాలా అద్భుతమైన పథకం. మంచిగా ఏదో ఒకటి నేను కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. అది చిన్న బిజినెస్లు పెట్టుకోనికి అది బాగుంది, పథకం బాగుంది, కానీ అందరికి అందితే బాగుంటుంది. అంటే పార్టీలు ఏదైతుందో వాటి కింద పనిచేసే కార్యకర్తలకు మాత్రమే ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అలా కాకుండా అందరికి నిరుద్యోగులకు చెందే విధంగా ఈ పథకం అందితే బాగుంటుందని చెప్తారు. బాగుంటుంది. సో ఇంకా ఎలాంటి పథకాలు చేస్తే ఆ ప్రభుత్వం పట్ల ప్రజల్లో సానుకూలత వస్తుంది? ఎలాంటి పథకాలు కావాలి అంటే ఉచిత పథకాలని ప్రవేశపెట్టడం జరుగుతుంది కదా. ఇప్పుడు ఆర్టీసీ బస్సులో ఫ్రీ అని చెప్పారు. దాన్ని కొంతమంది ఏమో పాజిటివ్ గా తీసుకుంటారు, కొంతమంది ఎందుకు పెట్టరు, ఇది అవసరం అని అంటారు. సో అలా ఎలాంటి పథకాలు తీసుకొస్తే బాగుంటుంది? ఇంకా ఎలాంటి పథకాలు అంటే ప్రతిదీ ఫ్రీ ఇస్తే కూడా బాగుండదు. కొంచెం ప్రజలకు ఉపయోగపడేటట్టు ఈ నిరుద్యోగ సమస్య ఫస్ట్ పోవాలి. ఈ చిన్న ఉద్యోగాలు కనీసం మీరు ఈ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిన తర్వాత దాంట్లో మినిమం ఉద్యోగాలు అన్నా వేస్తే కొంచెం బెటర్ ఉంటుంది. తర్వాత ఈ పథకాలు అనేటివి వాళ్ళు చెప్పిన పథకాలు అమలు చేస్తే చాలు, అది ఎక్కువ. అంతకుమించి చేయాల్సిన అవసరం కూడా లేదు. ఈ ప్రభుత్వం వాళ్ళు చెప్పిన పథకాలు ఏవైతే ఎన్ని పథకాలు వాళ్ళు 400 పథకాలు దాదాపు ఉన్నాయి, అవన్నీ పూర్తి చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా ఈ ప్రభుత్వానికి తిరుగులేదు అనే అవకాశం కూడా ఉంది, కానీ అవి అమలు కావడం కొంచెం కష్టమే. ఇప్పుడు చాలా మంది విద్యావేత్తలు కావచ్చు, చాలా మంది ఏమంటారు అంటే ఈ ఉచిత పథకాలు ఇవ్వడం కాకుండా
ఏదైతే విద్యా వైద్యాన్ని ఫ్రీ చేస్తే బాగుంటుందని అంటున్నారు. సో దానిపైన ఏమంటారు? ఫ్రీ చేయాలన్న. వాస్తవానికి కార్పొరేట్ హాస్పిటళ్ళు పెరిగినాక పేదవాడికి వైద్యం అందడం కొంచెం చాలా కష్టంగా మారింది. విద్య అనేది కూడా ఈ స్కూళ్ళు పెద్ద పెద్ద హై స్కూల్ దాంట్లో మనం ఫీజులు కట్టి చదువుకోలేము. ఈ గురుకులాలు కానీ ఇవన్నిటిని కొంచెం పెంచి ఈ ఈ ఈ చిన్న బడుగు వర్గాలకు కూడా చదువు అందేటట్టు చేయాలి. చిన్న చిన్న స్కూల్లో ఇప్పుడు ఏమైతుంది, కొన్ని ఊర్లో ఇప్పుడు మా ఊరు ఉంది. మా ఊరు తూడుగుర్తి నారకం పక్కన తూడుగుర్తి అని చిన్న గ్రామం. ఆ గ్రామంలో ఒక చిన్న స్కూల్ ఉంది మా ఏరియాలో. ఆ స్కూల్ ఏమైందంటే కనుమరుగైపోతుంది. ఈ ఈ అంటే విద్యార్థులు లేక, టీచర్ల కొరత, విద్యార్థులు లేక ఇవన్నీ ఏమవుతున్నాయంటే చిన్న చిన్న స్కూళ్ళు ఈ ప్రైవేట్ స్కూళ్ళు పెరిగినాక ఇప్పుడు అందరూ ప్రైవేట్ స్కూల్కే పంపించడం జరుగుతుంది. ఈ చిన్న గవర్నమెంట్ స్కూళ్ళు కనుమరుగైపోతున్నాయి. వీళ్ళు ఏం చేయాలంటే ఈ చిన్న చిన్న స్కూల్ అన్నిటిని మళ్ళీ విద్యార్థులను తీసుకొచ్చి వాళ్ళు హామీ ఇవ్వాలి. మా దాంట్లో కూడా ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి, గవర్నమెంట్ స్కూల్లో కూడా మంచి ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి మంచి అది చేస్తే బాగుంటుంది. ఈ విద్యాపరంగా కూడా ఇది కొంచెం చేయాలి.